స్కూల్కి వెళ్ళావా ఇంకా నువ్వు? మమ్మీ మమ్మీ, ఈరోజు మా స్కూల్లో సార్ చనిపోయారంట. నాన్న, స్కూల్కి వెళ్ళి మంచిగా చదువుకోవాలి. ఇలా ఆ కారణాలు ఈ కారణాలు చెప్పి స్కూల్ దుమ్మా కొట్టకూడదు. నీ జీవితమే స్పాయిల్ అయిపోద్ది. నీ మంచిగా చెప్తున్నాను, వినరా? నేను వెళ్ళను మమ్మీ, నేను వెళ్ళనంటే వెళ్ళను. నాకు వెళ్ళటం ఇష్టం లేదు. రే, ఎప్పుడు ఏదో ఒక కారణం చెప్పి స్కూల్ దుమ్మా కొడతా ఉంటాం. వెళ్ళు స్కూల్కి అర్జెంటుగా, బయలుదేరు. This is my new style. Yeah, I'm going to the college like this. Yeah, this is my new trend, friends. Oh, whoa. ఎలా కాలేజీకి వెళ్ళరా అంటే పిచ్చి పిచ్చి వేషాలు వేసుకుంటూ చదువు మీద దృష్టి పెట్టకుండా నీ ఫేస్ మీద నీ స్టైలిష్ మీద దృష్టి పెడతావా? పోతావరా రే, పోతావు. కాలేజీకి వెళ్ళరా, ఫస్ట్ మంచిగా చదువుకోరా, నీట్గా ఉండరా. ఈ రోజుతో ఒక్కొక్కటి పని అయిపోయినట్టేరా. మీరు ఎవరిని కెలుకుతున్నారో తెలుసా? అన్నా, భయం వేస్తుందన్నా. నిన్ను చూస్తుంటే అలా భయం వేస్తుందన్నా. అన్న తప్పన్నా, ఎవరిని ఏం చేయకూడదు. హే, ఈరోజే ఒక అమ్మాయిని ప్రపోజ్ చేశాను. యా, షీఈస్ వెరీ బ్యూటిఫుల్, యునో. యా, నాకు పడిపోయింది. తమ్ముడు, ఈ వయసులో ఇలాగే ఉంటది. నేను చాలా మందిని లవ్ చేసా ఆ వయసులో. నా దూల తీరి ఇలా ఉన్నా. శుభ్రంగా చదువుకోరా బాబు. దేవుడు మంచి అందాన్ని ఇచ్చాడు, రూపాన్ని ఇచ్చాడు. హాయిగా చదువుకుంటే తర్వాత నీకు మంచి మంచి అమ్మాయిలు వెతుక్కుంటూ వస్తారు. ముందు మంచిగా చదువుకొని లైఫ్ లో సెటిల్ అవ్వు, అర్థమైందా? ఒకప్పుడు పాల కోసం పిల్లలు ఏడ్చేవాళ్ళు, ఇప్పుడు ఫోన్ కోసం పిల్లలు ఏడుస్తున్నారు కదా. హలో 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 ఫ్రెండ్స్, ఇందు మూలంగా నేను మీకు తెలియజేసేది ఏంటంటే, ఉపదేశమును అంగీకరించేవాడు జీవ మార్గంలో ఉన్నాడు, గద్దింపును లోబడిన వాడు త్రోవ తప్పును. కాబట్టి ఇదిగో ఈ వీడియోలో చెప్పినట్టుగా మనం రోజు చాలా రకాలైనటువంటి ఉపదేశాలు మన పేరెంట్స్ దగ్గర నుంచి, మన తల్లి సిస్టర్స్ దగ్గర నుంచి, అన్నల దగ్గర నుంచి, ఇలా చాలా రకాలైనటువంటి ఉపదేశాలు వింటూనే ఉంటాం. కానీ చాలా మంది ఏం చేస్తారంటే వాటిని పక్కన పెడతా ఉంటారు. అందుకనే వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది సరిగ్గా ఉండదు, త్రోవ తప్పుతారు వాళ్ళు. అందుకనే ఈ క్షణం హలో నీకే చెప్తున్నాను ఫ్రెండ్, ఇదిగో ఉపదేశాన్ని నువ్వు అంగీకరిస్తే, నీ జీవితం బాగుపడాలనుకుంటే వాళ్ళు చెప్పినట్టుగా విని నీ యొక్క మార్గాన్ని మంచిగా మార్చుకొని లైఫ్లో సక్సెస్ సాధించడానికి ప్రయత్నం చేయి. ఓకేనా? థ్యాంక్ యూ.